ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్ అదేవిధంగా పీస్ రేట్ మీద పద్ధతిలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులు సుమారు 30,000 మంది రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 2 దశాబ్దాలకు పైగా వీళ్ళు చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ సన్ రైజ్ స్టేట్ అని, బాగా అభివృద్ధి చెందుతున్న స్టేట్ అని చెప్పేసి చాలా గొప్పలు చెప్తా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా ఆంధ్రాలోకి వస్తున్నాయని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏ రాష్ట్రమే అభివృద్ధి చెందాలన్నా, ఏ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలన్నా, ఫ్యాక్టరీలు రావాలన్నా కూడా నిరంతరాయంగా 24 గంటలు కరెంటు సరఫరా అయినటువంటి రాష్ట్రాలే అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ రాష్ట్రంలో కూడా నిరంతరాయంగా కరెంటు ఉత్పత్తి అయ్యి సరఫరా అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ అభివృద్ధిలో ముఖ్య భూమిక ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క జీవితాలు చూసినట్లయితే అత్యంత దయనీయంగా, అన్యాయంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. చాలని వేతనాలతో ఈరోజు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు కార్మికులు కానీ, పీసెడ్ కార్మికులు కానీ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. వీళ్ళని గత ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ మేము అధికారంలోకి వస్తే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి ఇప్పుడు దాదాపు 4.5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అవుతున్నాయి, ఇప్పటి వరకు నెరవేరినటువంటి పరిస్థితి ఉంది. అనేక పోరాటాల ఫలితంగా ఇటీవలే కొంత మేరకు వేతనాలు పెంచారు. ఇది కార్మికులందరూ సంతృప్తి పడేటువంటి వేతన పెంపుదల కాదు, ఒక అశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో పెంచారు. మేము అడిగేది తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి దాదాపు 22,000 మంది కాంట్రాక్ట్ కార్మికులందరూ అక్కడ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. మేము ఇక్కడ రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి అడిగినప్పుడల్లా విద్యుత్ శాఖ మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి కానీ, అధికారులు కానీ సాంకేతికపరమైనటువంటి, కోర్టుపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి పదే కుంటి సాకులు చెప్తూ వాళ్ళు వస్తూ ఉన్నారు. ఈరోజు ఉమ్మడి హైకోర్టు తెలంగాణ ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదని తీర్పు ఇచ్చినప్పుడు, అదే ఉమ్మడి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ వర్తింపజేయమని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి తీర్పునిచ్చింది. ఆ తీర్పును అమలు చేయమని చెప్తా ఉన్నాం. అంటే సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయరు, ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయరు. ఇదే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం, కార్మికుల కోసం చంద్రబాబు నాయుడు గారు ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. ఆ మంత్రివర్గ ఉపసంఘం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా మినిమం టైం స్కేల్ అమలు చేస్తామని నిర్ణయం చేశారు. అంటే ఒక పర్మనెంట్ ఉద్యోగికి వచ్చేటువంటి వేతనాన్ని, మూల వేతనాన్ని కాంట్రాక్ట్ కార్మికులకు ఇస్తామని చెప్పేసి నిర్ణయం చేశారు. కనీసం క్యాబినెట్ సబ్ కమిటీ చేసిన నిర్ణయాన్ని కూడా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు అమలు చేయమని కూడా జరుగుతున్న పరిస్థితి. అంటే అడుగడుగునా కూడా ఈరోజు చట్టాలు, సుప్రీంకోర్టు తీర్పులు, జీవోలు, మంత్రివర్గ ఉపసంఘ నిర్ణయాలు ఉల్లంఘన చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. అత్యంత ముఖ్యమైన రంగం, ఈ రాష్ట్ర అభివృద్ధిలో కీలక భూమికగా ఉన్నటువంటి ఈ విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు నిరంతరం ప్రమాదాల్లో చనిపోతూ రాష్ట్ర ప్రజలకు వెలుగునిచ్చేటువంటి సేవలు చేస్తున్నట్టు వీళ్ళ సేవలను కూడా గుర్తించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. గతంలో ఉదూ తుఫాను వచ్చినప్పుడు కానీ, మొన్న తిత్లీ తుఫాను వచ్చినప్పుడు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు రాత్రింబగలు వెళ్ళి అక్కడ ప్రజలకి సేవలు అందించి అక్కడ విద్యుత్తును పునరుద్ధరణ చేసినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి గారు, స్వయంగా విద్యుత్ శాఖ మంత్రి గారే చూసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని అభినందించారు. మరి ఇంత శ్రమ చేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వైఖరి సరైనది కాదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా 2వ దశ సంస్కరణ మేము వేగవంతం చేస్తాం, విద్యుత్ సంస్థలు అని చెప్తా ఉన్నాం. అంటే సబ్స్టేషన్స్ని ప్రైవేటీకరణ చేయటం, జెన్కో ప్లాంట్లన్నిటి ప్రైవేటీకరణ చేయటం, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకొని ప్రైవేటు వ్యక్తుల దగ్గర, కార్పొరేట్ వ్యక్తుల దగ్గర విండ్ పవర్ కానీ, లేకపోతే సోలార్ పవర్ కానీ కొనుగోలు చేసి ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్న విద్యుత్ రంగాన్ని అంతా కూడా సర్వనాశనం చేసేటువంటి పద్ధతులు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. దీన్నంతా కూడా కాంట్రాక్ట్ కార్మికులు అర్థం చేసుకోవాలి. ఒకవైపు మన ఉద్యోగ భద్రత, మన వేతన పెంపుదల కోసం పోరాటంతో పాటు విద్యుత్ సంస్థను పరిరక్షించుకునేందుకు, విద్యుత్ సంస్థను ప్రైవేట్ పరం చేయకుండా ఉండేందుకు, కాపాడుకోవడానికి అందరం కూడా కలిసికట్టుగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా రాబోయే కాలంలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరూ కదిలి రావాలి. పచ్చి కార్మిక వ్యతిరేక విధానాలను నిలుస్తూ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి దుర్మార్గమైనటువంటి విధానాలను అమలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో తగినటువంటి గుణపాఠం చెప్పేటువంటి పద్ధతులు ఈరోజు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరూ ఐక్యం కావాలా. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరూ రాబోయే కాలంలో కలిసికట్టుగా మరో పోరాటం చేసి మన న్యాయమైన డిమాండ్స్ కోసం, పరిష్కారం కోసం కూడా అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా దానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.